నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకృతితో సైన్స్ ముడిపడి ఉంది. జిల్లా సైన్స్ ఫేర్ లో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. సైబర్ నేరాల అడ్డుకట్టకు ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. మాజీ మంత్రి అల్లు కడ్డి పరామర్శల పరంపర. సమస్యలు పరిష్కారమవుతాయన్న భరోసా కల్పించాలి. ప్రజావాణిలో అధికారులకు జేసీ సూచన. ప్రకృతితో సైన్స్ ముడిపడి ఉందని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రం సెయింట్ థామస్ పాఠశాలలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖతో పాటు సైన్స్ అధికారి వినోద్ కుమార్, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఎన్సీసీ విద్యార్థులు అడిషనల్ కలెక్టర్ ఘన స్వాగతం పలికారు. జ్యోతి వెలిగించిన అనంతరం ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ విద్యార్థులు తార్కిక విధానంతో ఆలోచించి నూతన ఆవిష్కరణలు చేపట్టాలని సూచించారు. ఒక అంశాన్ని పరిశీలన ప్రయోగ ఫలితమన్న విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నూతన ఆవిష్కరణలు చేపట్టవచ్చన్నారు. ఆలోచనలు మెరుగుపరుచుకుని ప్రతి విషయం పట్ల ఆసక్తి కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లా విద్యాశాఖ దర్శనం భోజన్న, ఉపాధ్యాయ సంఘ నేతలు, మండల ఎంవీఓలు, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. వందే మాతరం సుజలాం మాతరం వందే మాతరం मज्जा की लाइन बाकी रमत ప్రతి ఒక్క దానికి డైరెక్ట్ పవర్ కంట్రోల్ ఎఫిషియన్సీ ఉంటుంది. జీవితంలో మన వాతావరణంలో మనం ఎక్కడైనా ఎటు ఏమైనా చూస్తున్నా అవి అన్ని సైన్స్ ఉంది, అవి అన్ని విజ్ఞానం ఉంది. గాలి ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు ఎండాకాలం ఎందుకు ఉంది, చల్లకాలం ఎందుకు ఉంది, సన్లైట్ ఎట్లా వస్తుంది, ఇవి అన్ని చెట్లు మొక్కలు ఉన్నాయి, వాళ్ళకి గ్రీన్ కలర్ ఎందుకు ఉంది, ఇవి అన్ని మాట వెనకాల ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ విజ్ఞాన శాస్త్ర సూత్రాలు ఉన్నాయి.
సైన్స్ మనకి హెల్ప్ చేస్తుంది దట్ అవి ప్రిన్సిపల్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి. ఏమైనా సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏమైనా ఒకే థియోరీ ఇవ్వడానికి ఐడెంటిఫికేషన్ చేయడానికి 3 స్టెప్స్ ఉంటాయి. మామూలుగా మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఉంటుంది. మీ చుట్టుపక్కల మీ ఇటువైపు అటువైపు ఏమైనా యాక్టివిటీ నడుస్తుంది. న్యూటన్ ఎవరు ఉన్నారు, న్యూటన్ మాకు సైన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ లా ఇచ్చారు. గ్రావిటీ ఎట్లా పనిచేస్తుంది అది మాకు ఐడెంటిఫై చేసి ఇచ్చారు. బట్ వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేశారు, మామూలుగా ఒక రోజు వాళ్ళు ఒక యాపిల్ ట్రీ కింద కూర్చుంటే అప్పుడు ఒక యాపిల్ పై నుంచి కిందకి పడింది. అది చూసి వాళ్ళకి అది ఆలోచన ఒక థింకింగ్ వచ్చింది. అబ్జర్వేషన్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏముంటుంది ఒక సైన్స్లో, సెకండ్ స్టెప్ ఇస్ ఎక్స్పెరిమెంటేషన్, అంటే ప్రయోగం. ఎక్స్పెరిమెంటేషన్ అంటే మీరు అబ్జర్వేషన్ చేసినప్పుడు దానికి ప్రూవ్ చేయడానికి ఇంకా ఎక్స్పెరిమెంట్ లేకున్నా కూడా శాస్త్రంలో ఆయన పరిశోధనలో గొప్ప గొప్ప పరిశోధనలు చేసి నిరూపించేసి ఆయన సాధించి 1930 రామన్ ఎఫెక్ట్ కనుక్కొని ఒక నోబెల్ ప్రైజ్ను కూడా అత్యంత లో వనరులు ఉన్నా కూడా నిరూపించి శాస్త్ర సాంకేతిక రంగం ఎంత కృషిని డెవలప్ చేయడంలో కృషి చేశారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనము స్మరించుకోవాలి, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అలాంటి మేధావుల చరిత్రలు వాళ్ళు చేసిన ఆవిష్కరణ గురించి మనం చదువుకుంటే మనలో కూడా అలాంటి ఆలోచనలు, ఒక కొత్త ఉత్సుకత అండ్ ఆవిష్కరణ ఆలోచన శక్తి అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ విషయాలలో మనము ఎంత ఎక్కువ గొప్ప వ్యక్తుల గురించి చదువుకుంటే అంత గొప్ప వాళ్ళం అవుతామని చెప్పేసి వాళ్ళ విషయాలు చెప్తూ వాళ్ళకి సంబంధించింది కొద్దిగా తెలుసుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ట్రిపుల్ సినిమా కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుండి మనకు తెలుసు ఇంటర్నేషనల్ అవార్డు పొందింది. అట్లాగే దానికి ఎట్లయితే డైరెక్టర్ రాజమౌళి గారు ఉన్నారో మనకు కూడా ఇక్కడ 2 డైరెక్టర్లు ఉన్నారు సార్. ఒక డైరెక్టర్ ఏంటంటే కలెక్టర్ గారు, అదే విధంగా ఇంకో డైరెక్టర్ ఏంటంటే మా ప్రియతమ పంచభూతాలలోకి వెళ్ళా అగ్ని గొప్పదంటారు. పంచభూతాలు ఉంటాయి కదా, అందులో అగ్ని గొప్పదంటారు. మరి అగ్నిని ఆర్పేటటువంటి శక్తి ఎవరికి ఉంటుందంటే నీటికి. సైబర్ నేరాల బారిన పడకుండా ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కాపాడుతుందని జిల్లా ఎస్పీ జానక్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన అవగాహన కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. అనవసర లింకులు ఓపెన్ చేయవద్దని, డిజిటల్ అరెస్ట్ బెదిరింపుల గురించి భయపడొద్దన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి షేర్ చేయవద్దని, ఒకవేళ సైబర్ మానవులకు అయితే 1930కు లేదా వెబ్సైట్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిర్మల్ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో మాజీ మంత్రి అల్లోదగడ్డి పలువురిని పరామర్శించారు. శాస్త్రినగర్లో విఠలరావు, మహేందర్ రావు, బుదార్పేటలో బాచెట్టి రామ్శ్యామ్, కాల్వగడ్లో ఆకుల రాజన్న, బంగల్పేటలో గోపురాములు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే నిర్మల్ మండలం నీలాపేటలో విలాస్, కానపూర్ మండలం కృష్ణరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివిధ కారణాల రీత్యా అనారోగ్యపడిన కుటుంబాలకు తాను బాధ్యతగా ఉంటారని పలువురిని పరామర్శించేందుకు మనోధైర్యం కల్పించారు. మాజీ మంత్రి వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు. రాత్రి పోయినట్టు వచ్చినట్టు అనిపించి రాలేదు. అమ్మ ఇంకా వస్తలేడని చెప్పి అమ్మ అనుకున్నాను సార్ అంతేనా పట్టంగా రాలేదు. ప్రజలకు తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకాన్ని అధికారులు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీని స్వీకరించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే పరిష్కారానికి మార్గం చూపించాలన్నారు. ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇళ్ల స్థలాల కోసం
జర్నలిస్టు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 7వ రోజు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వివిధ సంఘాల నుండి మద్దతు లభించింది. ఇందులో భాగంగా సోమవారం దీక్షా శిబిరాన్ని నిర్మల్ జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ అర్జున్ అలీ, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, బీఆర్ఎస్ నాయకులు రామకిషన్ రెడ్డి, మార్గొండ రాము, మహేష్ రెడ్డి, సిపిఐ నాయకులు విలాస్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హైదర్, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న, జూనియర్ కళాశాల ప్రతినిధులు ప్రమోద్, వెంకటరెడ్డి, అఖిలేష్ కుమార్ సింగ్, ధర్మ సమాజ్ పార్టీ పాతర్ల హరీష్, రిటర్నింగ్ ఇంజనీర్ నాయకులు కామారం జగదీశ్వర్ తో పాటు పలువురు సందర్శించారు. జర్నలిస్ట్ ఆందోళనతో పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. వారు చేస్తున్నటువంటి ఏదైతే ఇల్లు నిర్మాణ స్థలానికి కొరకు ఏదైతే పోరాటం చేస్తారో అది చాలా న్యాయమైనటువంటి కోరిక. దాన్ని తప్పకుండా మరి ఈ ప్రభుత్వం తీర్చి వారికి నిర్మల్ చుట్టుపక్కల దగ్గర 1 కిలోమీటర్లోనైనా 2 కిలోమీటర్లైనప్పటికీ దాదాపు వారు ఉన్నటువంటి న్యాయమైనటువంటి అర్హులైనటువంటి పత్రికా విలేకరులకు తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో మా బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ తరఫున మేము తప్పకుండా మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ ప్రభుత్వం నిలబెట్టాలని చెప్పేసి కోరుకుంటూ మరి అలాగే వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మరి ఎటువంటి భవిష్యత్తులో కూడా ఏదన్నా మరి ధర్నాలు కానీ మరి ఇతర రాష్ట్ర రూపాలు కానీ దేనికి కూడా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా వారందరూ కూడా మా మద్దతు ఇస్తాము. ఇంతమంది ఎలక్ట్రానిక్ మీడియాలు, ఇంతమంది ప్రింట్ మీడియా ఇంత సంఖ్యలో ఉన్నా కూడా ఇంత ఐక్యతను మరి మొట్టమొదటిసారిగా నిర్మల్ జర్నలిస్టులు చూపడం నిజంగా అభినందనీయం. ఇంత ఐక్యతకు కారణమైనటువంటి మరి ఈ సంవత్సరం బాడి మరి రాష్ట్ర శ్రీధర్ గారు, బాస లక్ష్మీనారాయణ, రాష్ట్ర మంత్రివర్యులు దూపల్లి గారిని కలిసి విరతి పత్రం ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి శ్రీగారావు గారు కూడా మరి సంఘీభావం తెలిపి ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జర్నలిస్టుల ఐక్యత, మరి అన్ని సంఘాల ఉద్యోగ ఉపాధ్యాయులు ఒక రోజు నిరాహార దీక్షకు వీరికి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను ఈ వేదిక పరంగా నేను ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సవాల్ చేస్తా ఉన్నాను. న్యాయబద్ధమైంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చొరవ చూపి ఈ పాత్రికేయులకు అనువైన స్థలంలో అనువైన రీతిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తే వాళ్ళు ఎల్లకాలం నీతి నిజాయితీలతో 100% కమిట్మెంట్తో పనిచేయగలరని పెద్దలు కూడా దాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. అన్ని ప్రజా సంఘాలు జర్నలిస్ట్ కమిటీ జిల్లా కార్యవర్గం కూడా స్వాగతం. ఆద్మీ పార్టీ జిల్లా నాయకుడైనటువంటి సయ్యద్ హైదర్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. మీకు సంఘీభావం తెలపడానికి చాలా నాయకులు వస్తారు. మేము దాన్ని మీరు చూస్తూ ఉన్నాము, రోజు పేపర్లు చదువుతున్నాము. కానీ ఇంతవరకు వారు ఇవ్వాలనుకుంటే ఒక్క రోజులు ఇవ్వచ్చు. మీకు ఒక్క రోజులో కూడా అధికారులు ఉన్నారు కాబట్టి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అయినా ఇవ్వలేనందుకు నేను బాధాకరపడుతున్నా. ఎందుకంటే మీరు చేసే కష్టాన్ని నేను కళ్ళారా చూసిన వాళ్ళమే. మీ డిమాండ్ అడుగుతున్నారు. వాస్తవమే ఆ డిమాండ్ 100% కరెక్ట్ అవు. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఉండడానికి ఇల్లు ఉండాలి. అందరూ తెలుసు. మనం వాస్తవం చెప్పాలంటే ప్రెస్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఆల్మోస్ట్ ఆల్ జర్నలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఇద్దరి మధ్యలో బ్రిడ్జ్గా పనిచేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ కరెక్ట్ ఉండకపోతే మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అంటే వాళ్ళ మొత్తము అంటే ఇక్కడ ఏదో పార్ట్ టైంగా కాకుండా వాళ్ళు ఫుల్ టైమ్గా అబ్జర్వేషన్ చేసేసి ఇక్కడ ఏవైతే ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు, ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నవి అన్నీ తెలియజేస్తున్నారు. ఇప్పుడు అదే పాత్రికేయులకు ఈరోజు సమస్య వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి వర్గము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వర్గము మేమే కాదు అందరం కూడా వాళ్ళకు మద్దతు తెలియజేసేసి వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో అన్ని ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వాలని ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి అక్రిడిటేషన్ కార్డు ఇచ్చేసేసి వాళ్ళకు ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా ఉండవలసినటువంటిది ఇళ్ల స్థలాలని ఈరోజు వాళ్ళు
జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక పరిశీలన కార్యక్రమానికి హాజరు కావాలని మాజీ మంత్రి అల్లురెడ్డి రెడ్డికి సోమవారం డిఓ భోజన్ ఆహ్వాన పత్రిక అందజేశారు. విద్యార్థుల్లో విజ్ఞానాభివృద్ధి పెంపొందేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే ప్రజావాణి లక్ష్యమని జిల్లా ఎస్పీ జానక్ శర్మ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వయంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీలను ఆమె పరిశీలించారు. పరిష్కారానికి భరోసా కల్పించారు. వచ్చిన ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పారదర్శక విధానంలో చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు. నిర్మల్పట్నంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం జరిగే వైకుంఠ ఏకాదశికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇన్ఛార్జి రంగు రవికిషన్ గౌడ్, ఆలయ చైర్మన్ ఆమెటి శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 5 గంటలకు శేషవాహన పల్లకి సేవానంతరం ఉత్తర ద్వార దర్శనం ఉంటుందన్నారు. జనవరి 13న రంగనాథ కళ్యాణం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మంచిగా పోతున్నారా వీళ్ళు మొక్కిపోదామని వస్తా. అతి పురాతనమైన మన దేవరకోట దేవస్థానంలో 400 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవస్థానంలో రేపు జరిగే ముక్కోటి ఏకాదశి కార్యక్రమానికి భక్తులు తండోపదండాలుగా వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. మరియు ఇట్టి కార్యక్రమంలో అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది మరియు ఎండోమెంట్ అధికారులు, వైద్య శాఖకున్న అధికారులు మరియు పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థ చాలా చాలా కష్టపడి ఇక్కడ ఉన్న ప్రతి సమస్యని తీర్చుకుంటా ఉన్నారు. మరియు రేపు వచ్చే ఈ అధిక సంఖ్యలో వచ్చే భక్తులందరికీ ప్రతి ఒక్క సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు సకాలంలో వచ్చేసి మీరు స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. రేపు 40 నుంచి 50 వేల మంది భక్తులు వచ్చే సందర్భంగా ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన వ్యవస్థని ఎవరిది వాళ్ళకి కేటాయించడం కూడా జరిగింది. విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయం అందించే కోర్సుల పట్ల పూర్తి అవగాహన ఉండాలని టాస్క్ కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ సంతోష్ కుమార్ సూచించారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధాకర్, శ్రీనివాస్, రజిత, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని పలువురు పేర్కొన్నారు. మామిడి మండలం దిమ్మూర్దూరు గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాపన్నగౌడ్ స్ఫూర్తితో బహుజనుల రాజ్యాధి కోసం పోరాటాలను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకుడు శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘాల జేసీ రాష్ట్ర చైర్మన్ అమర్వేల్ నర్సాగౌడ్, రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణ గౌడ్, సురేందర్ గౌడ్, పడాల రాజేందర్ గౌడ్, తీకల వెంకటగౌడ్, బాలాగౌడ్, ఆల్లెపు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మండలం కట్టిన గౌడ సోదరులు దయచేసి పేరేసి తినలే అనుకోకుండా అతి కొబ్బరికాయ దిమ్మూర్తి గ్రామ ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ సర్పంచ్ గారు రేవెల్లి శ్రీనివాస్ గౌడ్, అట్లాగే పట్టణ లక్ష్మణ్ గౌడ్, ఈ గ్రామ
అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ గారు, అట్లాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, ఇక్కడ కూర్చున్న అక్కలకు, అన్నలకు, గౌడ సోదరులకు, గీతాకారులకు అందరికీ. కొండాపూర్ శివాలయంలో లక్ష్మణ్ చందా గ్రామానికి చెందిన జహీర్ సోమవారం అన్నదానం చేశారు. ఈ కార్యంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించే వైకుంఠ ఏకాదశి వేడుకలకు హాజరు కావాలని ఎస్పీ జానక్ శర్మలను ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. మంగళవారం ఉదయం స్వామివారికి విశేష పూజానంతరం ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. వేల సంఖ్యలో భక్తులు రానున్నారని, పోలీసు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరారు. జై శ్రీరామ్ అంటూ మామడ మండలం పొన్కల్ గ్రామం మారుమోగిపోయింది. ఆదివారం రాత్రి హనుమాన్ దీక్ష స్వాములు భారీ హనుమాన్ విగ్రహంతో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. మంగళహారతులతో మహిళలు ముందుకు నడవగా వేరొక హనుమాన్ స్వాములు నడుస్తూ స్వామివారిని తలుస్తూ భక్తి పారవశ్యంతో నృత్యాలు చేయడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నింపుకుంది. గత 41 రోజులుగా మండల దీక్ష చేపట్టిన స్వాములు ఈ నెల 31వ తేదీన అన్నదానం నిర్వహించి కొండగట్టు ఆంజనేయ స్వామికి వెళ్లనుంటూ గురుస్వాములు గంగన్న, బాలరాజులు ఈ సందర్భంగా తెలిపారు. గ్రామస్తులు ఈ శోభాయాత్రకు నీరాజనం పట్టారు. తీసుకోవాలి మానలు కూడా అందరూ. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. అన్ని మున్సిపాలిటీలో కార్మికులకు 16,000 వేతనం ఇస్తుంటే తమకు మాత్రం పీఎఫ్తో కలిసి 12,000 మాత్రమే చెల్లిస్తున్న ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా ఈ వేతనాలు కూడా జమ కావడం లేని వాపోయారు. తక్షణమే కలెక్టర్ స్పందించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత 11 రోజులుగా బైంసా మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో 2023లో జీవో నెంబర్ 60 ప్రకారం ఇలా జీతాలు పెంచితే ఇలా బైంసా మున్సిపాలిటీలో ఇప్పటిదాకా జీతం పెంచలేదు. గదే 12,000 రూపాయల జీతం మీద 10,500 రూపాయలు ఇలా జీతం వాళ్ళ చేతికి వస్తుంది. కాబట్టి 1,440 రూపాయలు పిఎఫ్ డబ్బులు కట్ అవుతున్నా కానీ 2011 నుంచి ఇప్పటిదాకా వాళ్ళ అకౌంట్లో పిఎఫ్ డబ్బులు జమ కావడం లేదు. కాబట్టి ఆ పిఎఫ్ డబ్బుల సమస్యను పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జీతాలు పెరిగినాయో అదేవిధంగా జీవో నెంబర్ 60 ప్రకారం ఇలా 16,600 రూపాయలు జీతం పెంచాలని నేను సిఐడిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బైంసా మున్సిపల్లో పనిచేస్తున్న కేటగిరీ వైజ్గా స్కిల్డ్ అన్స్కిల్డ్ పేరుతో ఇలా జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఇలా స్కిల్డ్కు
19,500 ఇవ్వాలి, అన్స్కిల్డ్కు 16,600 రూపాయలు ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అధికారుల మీద ఉంది. కానీ ఇలా 2023 నుంచి బైంసా మున్సిపల్ కార్మికులకి ఇలా అధికారులు కానీ ప్రభుత్వం కానీ దోపిడీ గురి చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సోయికొచ్చి అధికారులు ఇలా బైంసా మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచే విధంగా చూడాలి, లేకుంటే అప్పటిదాకా టెంట్ తీసే పరిస్థితి లేదని ఈరోజు సిఐటి నిర్మల్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తుంది. నిర్మల్ నుండి శబరిమల వరకు మహాపాదయాత్ర చేసి తిరిగి వచ్చిన జీ గురుస్వామిని చింతకుంటవాడ స్వాముల బృందం స్థానిక కాలవైరు స్వామాలయం కమిటీతో పాటు యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. గంట రమేష్, అడిపప్ప శెట్టి, గంట తిరుమల, కంతుల శేఖర్, ఆడప చిన్ను, గంట శ్రీకాంత్, బద్రి రాకేష్, పంతిక రాము, సాయి, మధు, నరేష్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన జీ గురుస్వామి గత 15 సంవత్సరాల నుంచి నిర్మల్ నుంచి పాదయాత్రగా శబరిమలకు వెళ్ళడం జరుగుతుంది. ఎంతో కఠోరమైన దీక్ష ఇది. ఎందుకంటే వర్షం కానీ చలి కానీ ఎన్నో పాదయాత్రలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆయన 15 సంవత్సరాల నుంచి ఆయన వెంబడ ఒక 50 మంది సాములతో పాదయాత్ర చేయడం చాలా. హైదరాబాద్ లో భారతీయ ఆర్ట్స్ అకాడమీతో నిర్వహించిన కూచిపూడి కళావైభవంలో పట్టణంలోని ఇంద్రనగర్ చెందిన జాన్ హాస్యశ్రీ అద్భుత ప్రదర్శనతో గిన్నీస్ రికార్డులు చోటు సంపాదించుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. నాట్యగురు నవ్యతో పాటు పట్టణవాసులు హాస్యశ్రీని అభినందించారు. అలాగే మంజులాపూర్ చిన్నారులు పూజస్విని, సుదీక్ష, నవ్య, మైత్రి చిన్నారులు సైతం అంకిత భావంతో క్రమశిక్షణతో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. సోన్ మండల కేంద్రానికి చెందిన రాజు గురుస్వామిని ఘనంగా సన్మానించారు. శేఖర్ కన్యస్వామి నిర్వహించిన పడి పూజలో పురోహితులు శ్రీ ఆచార్య తేజాచార్యులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. పద్దెంది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి, తన భక్తులనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. స్వాములందరూ తనకు సాయంబు కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి, పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై. కడెం ప్రాజెక్టు నుండి సాగునీటి విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తిరుపతి, సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ అన్నారు. సోమవారం ఖానాపూర్ పట్టణ సమావేశం నిర్వహించారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి ఉందని, రైతులకు సాగునీటి విడుదల చేసినట్టయితే వరి పంట సాగు చేసేందుకు సన్నద్దమవుతారని తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 20 నీటిని విడుదల చేసినప్పటికీ అధికారులు ఈ ఏడాది ఇప్పటివరకు నీటిని విడుదల చేయడంతో రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. వెంటనే అధికారులు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కడము సదర్మటు ఏసంగి నీటిని వెంటనే విడుదల చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నిర్మల్ జిల్లా కమిటీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో రైతులతో సమావేశం జరిపినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇప్పటికే నీళ్లు ఇచ్చేటటువంటి తేదీని ప్రకటించాల్సి ఉండే. చెరువులు కానీ బావులు కానీ
ఉన్నటువంటి చెరువుల కింద బావులు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వడ్లు నారు పోసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే వరి విత్తనాలను వెదజల్లి పండించేటటువంటి సిస్టమ్ దాదాపుగా రైతులు ఆ పద్ధతిలోనే పోతున్నారు. ఇంకా ఆలస్యం జరిగితే ఎండలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే కడం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉన్నది కాబట్టి ఈసారి రైతులు అందరూ వరి పంట పండించే విధంగా సంపూర్ణంగా సాగు అయ్యే విధంగా నీళ్లు ఇవ్వాలని చెప్పి నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొర్టికల్ గ్రామం చెందిన మేకరాజు తీవ్ర గాయాల పాలయ్యారు. గ్రామం నుండి నిర్మల్కు వస్తున్న సందర్భంలో వెనుక నుండి వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిత్వ వికాసం అనేది ఒక వ్యక్తి తన ఆలోచన, ప్రవర్తన, అలవాటు, నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటూ సమగ్రంగా ఎదగడమేని విజయ స్కూల్ జనరల్ సెక్రటరీ అయ్యారు భూమయ్య అన్నారు. పట్టణంలో విజయ స్కూల్లో లీడ్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల మానసిక, శారీరక అభివృద్ధికి జీవిత లక్ష్యాలు ఎలా సాధించారు అంశంపై లీడ్ ఇండియా ఫౌండేషన్ జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. జీవితంలో చిన్న చిన్న మార్పులు మెరుగుపరుచుకుంటే పెద్ద విజయాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ మేనేజర్ శ్రీనివాస్, పాఠశాల కోశాధికారి ఆడపు సుధాకర్, ప్రధానోపాధ్యాయులు సామ్మోహన్ రెడ్డి, విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉన్నత స్థాయికి తీసుకుపోవాలన్న ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఏ ఒక్కరితోనూ సాధ్యపడిన పని కాదా అన్న ఆలోచనతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరి సుహాసనాచార్య అటువంటి వాళ్ళని తీసుకొని శ్రీనివాసాచార్య వాళ్ళని కూడా వాళ్ళు ప్రోత్సహించి మార్గదర్శనం చేసి ఈరోజు సమాజంలో వెళ్ళి యువతను ప్రోత్సహించే విధంగా మన దేశాన్ని అగ్రగామిగా ఉండాలి ప్రపంచంలో. బట్ మనం కూడా అగ్రగామిగా ఉండాలి. లీడ్ ఇండియా మనం కూడా లీడ్. మనం ఎప్పుడు లీడ్ చేయగలుగుతాము? మనం దాని గురించి అవగాహన కలిగించుకొని స్వార్థం లేనటువంటి సందర్భంలో మనం లీడ్ చేయగలుగుతాం. అటువంటి మనకు ప్రోత్సహించినటువంటి మార్గదర్శించినటువంటి వాళ్ళకు నేను మొదటి అభినందిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతితో సైన్స్ ముడిపడి ఉంది. జిల్లా సైన్స్ ఫేర్ లో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. సైబర్ నేరాల అడ్డుకట్టకు ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ జానకి శర్మిల. మాజీ మంత్రి అల్లు కడ్డి పరామర్శల పరంపర. సమస్యలు పరిష్కారం అవుతాయన్న భరోసా కల్పించాలి. ప్రజావాణిలో అధికారులకు జేసీ సూచన. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.